నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలు మొదలై ఇప్పటికే దాదాపు వారం గడుస్తుంది. ఎక్కడికెక్కడ విద్యార్థుల దగ్గర డబ్బులు దోచుకుంటున్నారంటూ ఇటు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థి జేఏసీ నాయకులు కూడా బగ్గుమంటున్నారు. ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. ఏదైతే కాలేజీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, వాటి దగ్గరికి వెళ్ళి మరీ పోరాటం చేస్తున్నారు. డీటెయిల్‌గా, ఇన్‌డెప్త్‌గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడెంట్ జేఏసీ నాయకుడు రాజు గారు ఉన్నారు. నమస్తే. చెప్పండన్న, ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు అన్నీ మొదలయ్యి దాదాపు వారం అవుతుంది. మరి ఎట్లా చూస్తారు? ఎక్కడ చూసినా విపరీతమైన ఫీజులున్నాయి. బుక్స్ కొనడానికి కూడా రూ. 50,000 కూడా ఖర్చవుతున్నాయంటూ కూడా మీరు ఇందాక మాట్లాడింది. ఎట్లా చూస్తారు? మరి తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎటుపోతుంది? స్కూల్స్ ఓపెన్ అయ్యి దాదాపు ఒక 20 రోజులైతుంది. ఇప్పటివరకు గూడా ఎక్కడ గూడా విద్యాశాఖ అధికారులు మేము ఎన్ని కంప్లెయింట్ జేసినా ఒక్క దగ్గర గూడా పోయి వీళ్ళు గూడా ప్రశ్నించలేదు. వాళ్ళకి కనీసం నోటీసులు గూడా ఇష్యూ చేయలేదు. ఎట్లా తయారైంది వ్యవస్థ అంటే విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తురనా? మీరు చూడండి, గమనించండి. ఇప్పుడు సీబీఎస్ఈ సిలబస్ అని, ఐసీఐసీ అని, కేంబ్రిడ్జ్ సిలబస్ అని ఎందుకన్నా ఈ సిలబస్‌ల పేరు మీద జెప్పి కొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్ళ పేర్లతోటి లక్షల రూపాయలు, నర్సరీకి రూ. 1,00,000, ఎల్‌కేజీకి 2,00,000, యూకేజీకి 3,00,000 ఇవి ఫీజులా ఏంది? అంటే ఈ గవర్నమెంట్ దీన్ని ఒక నియంత్రణలోకి తీసుకొచ్చే అవకాశం లేదా? ఒక పక్క ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ స్కూల్‌లో పిల్లలు జాయిన్ కావాలి, గవర్నమెంట్ విద్యా వ్యవస్థ చాలా బాగుంది, చాలా అద్భుతమైన రూపురేఖలతో తయారవుతున్నారని ఒక పక్క చెప్తున్నారు. మరొక పక్క కార్పొరేట్ విద్యా వ్యవస్థ విచ్చలవిడిగా దోసుకుంటారు. మీరు చెప్పినట్టు స్కూళ్ళలో 50,000, 60,000, బుక్కులకే 50, 60,000 అయినప్పుడు రెక్కాడితే గాడి డొక్కడని సిచ్యువేషన్‌లో ఉన్నటువంటి సగటు పేరెంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ బుక్కులు కొనుక్కుంటారు, ఆ డబ్బులు కడతారు? ఇలా చూడండి అన్న, ఇప్పుడు చిన్న పిల్లలకు, నర్సరీ పిల్లలకు దాదాపు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్‌లో రూ. 2,00,000 తీసుకుంటున్నారు. నర్సరీకి 2,00,000 తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఒక ఫీ స్ట్రక్చర్ తీసుకురారా? ఈరోజు అక్కడ పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసి స్కూల్ నియంత్రణ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోకి తీసుకొచ్చి ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చింది. అంటే సపోజ్ ఫస్ట్ నుంచి 10th వరకు ఎల్‌కేజీకి ఎంత ఉండాలి, ఫస్ట్‌కి ఎంత ఉండాలి, సెకండ్‌కి ఎంత ఉండాలి, 10థ్‌కి ఎంత ఉండాలని ఒక ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ మీరు నమ్మరన్నా, దేశంలో మీరు మొత్తం కంపేర్ చేయండి. దేశంలోనే ఎక్కడ లేని ఫీజులు ఈ హైదరాబాద్ నగరంలో ఉంటాయన్న. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, కనుక్కోండి. ఏ స్టేట్‌లో ఉండవు, అటు కర్ణాటకలో ఉండవు, అటు తమిళనాడు ఉండవు, అటు నార్త్‌లో కూడా చూడండి, ఎక్కడ ఉండవు, అటు ముంబైలో ఉండవు, పూణేలో, కోల్కతా ఎక్కడ ఉండవు. ఇక్కడనే కేవలం హైదరాబాద్ కేంద్రంగా విద్య అనేది ఒక వ్యాపారంగా నడుస్తూ కొంతమంది రియల్టర్ కూడా ఈసారి ఈ విద్యా వ్యవస్థలోకి ఎంట్రీ అయ్యి ఒక 4, 5 ఎకరాల క్యాంపస్ తీసుకొని ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి సిబిఎస్ఈ సిలబస్ అని, ఐసీఐసీ సిలబస్ అని, కేంబ్రిడ్జ్ సిలబస్ అని ఉన్న స్టేట్ సిలబస్కే ఇంప్లిమెంట్ చేసే దిక్కు లేదు. ఇవన్నీ మీరు తీసుకొచ్చి ఇవన్నీ పెట్టి ఏ రకమైన ఇది చేస్తారన్నా? ఏ రకమైన విద్యార్థులకు న్యాయం జరుగుతుంది? మేము ఒక స్కూల్స్ 15వ తారీఖు ఓపెన్ అయినాయి. 15వ తారీఖు నుంచి ఇప్పటి వరకు చాలా ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాల కంప్లైంట్ చేసినాం. నేను చూపిస్తాను నా ఫోన్లో ఒక్కసారి. ఎన్ని కంప్లైంట్లు అంటే 100 కంప్లైంట్ చేసినా ఒక్క డిఈఓ గారు ఫోన్ ఎత్తారు, ఒక్క ఆర్జేడీ గారు ఫోన్ ఎత్తారు, ఒక్క ఎంఈఓలు ఫోన్ ఎత్తారు. మేము ఫోన్ ఎత్తాం, మేము బిజీగా ఉన్నాంటారు. అంటే దీంట్లను నియంత్రణలో తీసుకునే అధికారం మీకు లేదా? అంటే క్వశ్చన్ చేసే అధికారం మీకు లేదా? అంటే కేవలం కొంతమంది అధికారులు, కొంతమంది నిజాయితీగా పనిచేస్తున్నారు, కొంతమంది ఎంఈఓలు, డిఈఓలు ప్రైవేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కయ్యి అలా విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించి అలా పేరెంట్స్కి చాలా భారంగా ఫీజులు అయ్యే అవకాశం ఉందనేది మేము అంటున్నాం అన్న. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఫీజులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం విపరీతమైనటువంటి ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. వాటికి పర్మిషన్లు ఎవరిచ్చారు మరి? అన్న, ఇప్పుడు విద్యాశాఖ నామ్స్ ప్రకారం ఏ ఒక్క స్కూల్‌కైనా వాళ్ళకి ఈటీఆర్ అనేది కంపల్సరీ అన్న. అంటే ఈటీఆర్ ఉంటేనే ఆ స్కూల్‌కి పర్మిషన్ వచ్చినట్టు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎలాంటి పర్మిషన్ తీసుకోరన్న. కొన్ని స్కూల్స్, నేను ఆ స్కూల్స్ పేరు చెప్పను. రంగారెడ్డి జిల్లాలోనే శంకర్పల్లి మండల పరిధిలోని ఎక్కడ కూడా ఆ బిల్డింగ్ పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు. ఆల్రెడీ అన్ని ఎన్ఓసీలు సబ్మిట్ చేసి వాళ్ళు ఈటీఆర్ తెచ్చుకున్నారు. అంటే ఒక 10 ఇయర్స్ సంబంధించినటువంటి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఒక పక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాలేదు, ఒక పక్క అక్కడ ఎలాంటి బిల్డింగ్ స్ట్రక్చర్ లేదు. వాళ్ళు ఫైర్ తెచ్చుకున్నారు, ట్రాఫిక్ తెచ్చుకున్నారు, అన్ని ఎన్ఓసీలు సబ్మిట్ చేసి విద్యాశాఖ అధికారులకు వాళ్ళు వీళ్ళతోటి కుమ్మక్కయ్యి ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తున్నారు. మీరు చూడండి, ఇవాళ హైదరాబాద్ నగరంలో ఒక్కసారి విద్యాశాఖ అధికారులు కానీ మేము కంప్లైంట్ ఇచ్చిన ఏ ఒక్క స్కూల్ కానీ, కాలేజ్ కానీ సీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయని చూడండి. మేము కంప్లైంట్ విద్యాశాఖ ఎడ్యుకేషన్ ఆఫీస్కి పోయి కంప్లైంట్ పెడితే వాళ్ళు ఏమంటారు? మేము చూస్తాము, చేస్తాము, మేము నోటీసులు ఇష్యూ చేస్తామని అంటున్నారు. నోటీసులు ఇష్యూ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నా? మీరు ఇమీడియట్గా దీన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మేము కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఏదైతే స్కూల్కి, కాలేజీకి ఈటీఆర్ లేకుండా నడుస్తున్నటువంటి స్కూల్, కాలేజీలను వెంటనే క్లోజ్ చేయాలి. కానీ ఏ ఒక్క అధికారులు కూడా వాళ్ళు స్పందించలేరు. మేము మీ వేదిక ద్వారా ఒక్కటే హెచ్చరిస్తున్నామన్నా, దయచేసి ఎంఈఓలు, డిఈఓలు, ఆర్జేడీలు, విద్యాశాఖ కమిషనర్లు దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఏదైతే పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి తల్లిదండ్రుల నుంచి ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటున్నటువంటి ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద చర్యలు తీసుకోకపోతే మీ ఆఫీస్ ముట్టడి కూడా మేము వెనకాడికి పోయే ముచ్చటే లేదు. మీరు అధికారులు
నిజాయితీగా పనిచేయండి. ఎందుకంటే తల్లిదండ్రులకు చాలా ఫీజులు చాలా భారం అయిపోతున్నాయి. ఈ స్కూళ్ళల్లో కుప్పలు తెప్పలుగా బుక్కులు అమ్ముతున్నారన్న. ఏ ఒక్క అధికారికి ఫోన్ చేసి స్పందించాడు. మేము వస్తాము చేస్తామంటాడు. ఎవరికి మేము చెప్పుకోవాలి? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మాకున్నది ఒకే ఒక ఆప్షన్ విద్యాశాఖ అధికారులకే మేము చెప్పుకోవాలి. ఇంకోటి విద్యాశాఖ మంత్రి లేడు. ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ మంత్రి ఉంది. ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇయ్యాడు. మా దగ్గర ఉన్న నెక్స్ట్ ఆప్షన్ ఏంది? విద్యాశాఖ మంత్రి లేనప్పుడు విద్యాశాఖ కమిషనరు, ఆర్జేడీలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరు, డిఈఓలో, ఎంఈఓల గారిని మేము కలుస్తాం. వాళ్ళు ఎన్నిసార్లు మేము చేసినా కంప్లైంట్ చేసినా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వివరించి ఆ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్మి కాస్తూ ఇలా విద్యార్థుల భవిష్యత్తులను పణంగా పెడుతున్నారా? దయచేసి ఎంఈఓ గారు, డిఈఓ గారు ఎవరైతే మీరైతున్నారో, అధికారులు ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో, వెంటనే ఏదైతే పర్మిషన్ లేకుండా మాలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా ఉన్నటువంటి చాలా స్కూల్స్, ఈడీఆర్ లేకుండా నడుస్తున్నటువంటి చాలా స్కూల్స్ ఉన్నాయి. వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని మీ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినంత వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విపరీతమైనటువంటి చదువుని నేను అందిస్తున్నాను, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు స్కూల్స్లలో కావచ్చు, కాలేజీలలో కావచ్చు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి అటువంటి పరిస్థితి ఉందా? నేను అదే అంటున్నానా. ఒక పక్కనేమో ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, గవర్నమెంట్ నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తుంది, ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఇస్తున్నాము, మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నాము, మంచి అట్మాస్ఫియర్లో మంచి గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రైవేట్ కార్పొరేట్ తలదన్నే రీతిలో ఇలా స్కూల్స్ ఉన్నాయని ఒక పక్క చెప్తున్నారు. ఒక పక్క కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈరోజు వేలు లక్షల రూపాయలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? నేనేమంటున్నా, ఇవాళ ప్రభుత్వము ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ నియంత్రణలోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పేద విద్యార్థులు ఎవరైతే బరుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అందని ద్రాక్షలాగానే మిగిలిపోతుంది. ఎందుకంటే అన్న ఇలా డబ్బులు అన్ని లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టం చేసుకొని బతికి ఒక పూట రెక్కడదగాని డొక్కడం సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు జీవనమే గగనమవుతుందన్న. అలాంటి వాళ్ళు ఇలా లక్షల రూపాయలు పెట్టి ఎట్లా చదివిస్తారు? మీరు ఎందుకు నియంత్రణలోకి తీసుకురాలేకపోతున్నారు? ఇప్పుడు సిబిఎస్ఈ అని, ఐసిఐసి అని, కేంబ్రిడ్జ్ సిలబస్ అని అవసరమా? ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ సిలబస్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయక, ఒక మంచి ప్రణాళికాబద్ధంతో ముందుకోక ఇట్లా తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ కూడా మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. మీరు దయచేసి ఏదైతే కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఇవైతే పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి ఈ విద్యా వ్యవస్థలో విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే వీళ్ళ ఆగడాలు ఇంకా సుదిమించిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ చూడండి మీరు ఫీజు, లాస్ట్ ఇయర్కి ఈసారి ఒక 30-40% ఫీజులు పెంచిరన్న. బుక్కులకు పెంచిరు, లైబ్రరీలను పెంచిరు, తర్వాత స్పోర్ట్స్ అని పెట్టిరు. అసలు విచిత్రం ఏంటంటే ఈ స్కూల్స్ ఏదైతే తీసుకుంటున్నటువంటి ఈ స్పోర్ట్స్ ఫీజు ఉన్నాయో ఏ ఒక్క స్కూల్కు గ్రౌండ్ ఉండదన్న. నేను హైదరాబాద్ నగరంలో ఇదే శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి చాలా స్కూల్స్ మీరు రండి, మన ఇద్దరం కలిసి విజిట్ చేద్దాం, చూడండి. ఏ ఒక్క స్కూల్లో ఒక గ్రౌండ్ ఉండదు. కానీ మళ్ళీ స్పోర్ట్స్ ఫీజు అని చెప్పి పేరెంట్స్ నుంచి వాళ్ళు వసూలు చేస్తున్నారు. అంటే ఏ రకంగా చూడాలి? అంటే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ఎంఈఓ గారు ఎందుకు క్వశ్చన్ చేయరు? ఇప్పుడు హైదరాబాద్ పరిధిలో డిప్యూటీ డిఓలు ఉన్నారు. డిప్యూటీ డిఓ ఎందుకు విజిట్ చేయరన్నా? మేము ఫోన్ చేస్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు వేరే కార్యక్రమాల వల్ల బిజీ ఉన్నామని చెప్తున్నారు. అంటే ఇది కార్యక్రమం కాదా? ఇది దోచుకునే విధానం కాదా? అంటే మీరు పరోక్షంగా వాళ్ళకు మద్దతు పలుకుతున్నారా? దయచేసి అధికారులు చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించండి, పేద విద్యార్థులను కాపాడండి. లేకపోతే మీ ఆఫీసులలో మేము ముట్టడిస్తాం, అవసరమైతే మీ మీద మేము కొట్టుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు యూనివర్సిటీస్ అని చెప్పేసి కావచ్చు, లేకపోతే ఈ ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలలో కూడా విపరీతంగా దోచుకుంటున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. వాటి మీద మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా? అన్నా, నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అన్న. నేను ఇంజనీరింగ్ చదివిన స్టూడెంటే. ఇలా ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉందంటే అగమ్య గోచరంగా తయారైందన్న. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు. ఒక పక్క ఫీజు రీంబర్స్మెంట్ మీకు తెలుసు, ఆ జీవోను ఇష్యూ చేస్తూ హైకోర్టులో ఇదంతా ఒక చర్చ నడుస్తుంది. ఇక ఇలా పిల్లలు కౌన్సిలింగ్ దాదాపు ఫస్ట్ ఫేజ్ కూడా కౌన్సిలింగ్ అయిపోయిందన్న. ఇప్పటివరకు చాలా మంది స్టూడెంట్స్, పేద విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకుందామంటే భయపడుతున్నారు. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందా ఇయ్యదా, ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది? ఇంతకుముందేమో కాలేజ్ వాళ్ళ అకౌంట్లో పైసలు వేసేవాళ్ళన్నా, ఇప్పుడు లేదు. మేము గవర్నమెంట్ మేమే ఇస్తామంటున్నాం, ఏదో క్రిమినల్ విధానం అని ఏదేదో అంటున్నారు. దానివల్ల విద్యార్థుల్లో చాలా గందరగోళం ఏర్పడి చాలా వరకు ఈసారి పేద విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం లేకుండా చాలా మంది వేరే కోర్సెస్ సైడ్ వెళ్ళిపోతున్నారు. దీనికి తోడు ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయన్న. ఇక్కడ యూజీసీ ఉంటుంది, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అని ఉంటుంది, తర్వాత ఏఐసిటీ ఉంటుంది. దానికి అనుగుణంగా దాని నామ్స్ పాటించాలి. ఏ ఒక్క కాలేజ్ కూడా నామ్స్ పాటించారన్న. మేము చాలా కాలేజీల మీద ఇదే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో చైర్మన్ గారికి ఎన్నోసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్న, ఇంజనీరింగ్ కాలేజీలు స్పెషల్గా ఏం చేస్తున్నారంటే డొనేషన్లు తీసుకుంటున్నారన్న. డొనేషన్ ఎందుకు తీసుకుంటారు? యాజ్ పర్ నామ్స్ ప్రకారం బి కేటగిరీ నోటిఫికేషన్ ఇచ్చి ఎవరైతే మెరిట్ ఉన్న స్టూడెంట్స్నో తీసుకోవాలి. మీకు ఆ అధికారం ఎక్కడుంది? ఇప్పుడు మేము పోయి కంప్లైంట్ ఇచ్చేయమంటారు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉన్నాయంటారు. వాళ్ళు తీసుకునే డొనేషన్కి కనీసం రిసిప్ట్ కూడా ఇవ్వరు తెలుసా కాలేజీలలో. ఎలాంటి రిసిప్ట్ ఇవ్వకుండా పేరెంట్స్ దగ్గర
ఒక సీటు సపోజ్ ఒక సిఎస్సి సీట్ ఉంది, ఒక మంచి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, దాంట్లో 15 లక్షలు 20 లక్షలు దానికి సపరేట్ అమౌంట్ కట్టాలి. అది ఎవరికి ఇస్తారు? డబ్బున్నోళ్ళకే ఇస్తారు. ఇక్కడ మెరిట్ ఉండి చదువుకోవాలి, మంచి కాలేజ్ చదువుకున్న స్టూడెంట్స్కి అక్కడ అన్యాయం జరుగుతూనే ఉంది. తర్వాత ఇంకో పక్క ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చి వాళ్ళకు అన్లిమిటేషన్ సీట్లు అన్న ఎట్లా ఇస్తారన్నా? ఎట్లా ఏ రకంగా ఇస్తారు గవర్నమెంట్ అయినా? ఇక్కడ సెంట్రల్ హెచ్ఆర్డీ అయినా మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, సెంట్రల్ హెచ్ఆర్డీ గారిని కూడా ఒకటి క్వశ్చన్ చేస్తున్నాం, మీరు ఏ రకంగా పర్మిషన్ ఇస్తారు? ఇప్పుడు ఒక్కొక్క ప్రైవేట్ యూనివర్సిటీలో దాదాపు 5,000 6,000 అడ్మిషన్స్ ఎట్లా ఇస్తారు? అంటే మీరు నియంత్రణలోకి తీసుకోకుండా ఇలా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించు, ఇలా ఏదైతే పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలు, ఏదైతే నిరుపేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అందరం దాక్షగా మిగిలిపోతుందన్న. ఇలా విద్య అంటే కేవలం వ్యాపారము అనే విధంగా క్రియేట్ చేయడం జరిగింది. దయచేసి ఈ విద్యా విధానాన్ని ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి దాదాపు ఒక 20 రోజులు అయింది, దీని మీద ఎవరు పట్టించుకున్నట్టు లేరు. గవర్నమెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు దీని మీద మాట్లాడతలేరు, మినిస్టర్లు మాట్లాడతలేరు. పోనీ విద్యాశాఖ అధికారులను కంప్లైంట్ ఇస్తే మేము మా పనులలో బిజీ ఉన్నామని చెప్తున్నారు. మరి మా బాధను మేము ఎవరికి చెప్పుకోవాలి? వీళ్ళ ఫీజులో ఇట్లనే ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వీళ్ళని నియంత్రించేది ఎవరు? ఒక పక్క గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఒక పక్క విద్యాశాఖ అధికారులు రెస్పాండ్ అవ్వట్లేరు. మేము ఎవరికి చెప్పుకోవాలి? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నేను చెప్తున్నా, మీ ముందే ఫోన్ చేస్తాను, డిఈఓలకైనా ఎంఈఓలకైనా ఒక్కరు కూడా ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారన్నా, రెస్పాండ్ గారు. అంటే మరి అంటే గవర్నమెంట్ డైరెక్షన్లో వీళ్ళు పనిచేస్తున్నారా, లేకపోతే ప్రైవేట్ విద్యా సంస్థలతో కుమ్మకాయ వీళ్ళు పనిచేస్తున్నారా? మాకైతే అర్థమవుతలేదు. దయచేసి ఈ విధానాన్ని మానుకొని ఏదైతే తెలంగాణలో మీరు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు కదా, ఏది చేయకండి. మాకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మంచి ఇవ్వండి, ఫ్రీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తే మాకు ఏ సంక్షేమ పథకాలు అవసరం లేదన్నా. మేము చదువుకుంటాం, కష్టపడతాం, మా పిల్లలంతా కష్టపడతారు, చదువుకుంటారు. ఒక మంచి వాళ్ళకి ఏ డాక్టర్ కావాలనుకున్నాం డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ కావాలనుకున్నాం ఇంజనీర్ అవుతాడు. వాళ్ళు వివిధ హోదాలలో వాళ్ళు సెట్ అయిపోతారు. దయచేసి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మంచి నాణ్యమైన విద్యను అందించమని మేము అంటున్నాం అన్న. ఇప్పుడు మీరు నాణ్యమైన విద్యను అందించండి అంటూ కూడా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ కాలేజీల్లో యువత మొత్తం పాడవుతున్నారు, యువత కనీసం చదువుకోవట్లేదు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు యువత పాడవుతున్నారంటే ఏం చెప్తారు అన్న? మెయిన్గా ఏమైపోతుందంటే ఈ స్టూడెంట్స్ అంతా ఈ కాలేజీలకు రావడం మానేసారు అన్న. ఒకప్పటి విద్యా వ్యవస్థ, ఒక 15 years బ్యాక్ ఉన్న విద్యా వ్యవస్థ, ఇప్పుడున్న విద్యా వ్యవస్థను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎట్లా తయారైపోయారంటేనా, స్టూడెంట్స్ అంతా గంజాయి బారిన పడిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టు మన కల్చర్ని దీన్ని ఒక మంచి చెడ లేకుండా అయిపోయింది. దీన్ని గవర్నమెంట్లు నియంత్రిస్తలేవు, ఇక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యాలను కూడా నియంత్రిస్తలేవు. ఇంకా దాన్ని కూడా మేమే ఎత్తుకున్నాం. దాన్ని కూడా విద్యార్థి సంఘాలుగా సరే, అరే తోటి విద్యార్థి నాయకులుగా, ఇప్పుడు నేను ఒక ఇంజనీరింగ్ చదివిన విద్యార్థినైనా, నాకు తోటి విద్యార్థులు గంజాయికి అట్టి ఇట్లా అలవాటై ఇదైతుంటే నాకు బాధ అనిపిస్తుంది. మేమే వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్నాం. గంజాయికి తర్వాత ఈ పబ్ కల్చర్ అంతా మనం దూరంగా ఉండాలి, మంచి చదువుకోవాలి, ఒక సిస్టమేటిక్ ఒక కల్చర్ విధానంతో ముందుకోవాలని దాని మీద కూడా మేమే కార్యక్రమం పెడుతున్నాం. ప్రభుత్వం ఒక పక్క చెప్తున్నది, మేము గంజాయి మీద చాలా ఉక్కుపాదం మోపుతున్నాం, చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నాం, ఎక్కడున్నా తాట తీస్తామని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ ఎక్కడ కనిపిస్తున్నది? గ్రౌండ్ లెవెల్ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుందా? ఇష్టానుసారంగా పిల్లలు ఇష్టం వచ్చినట్టు మీరు అన్నట్టు మొత్తం ఈ డ్రగ్ దీనికి అలవాటు కాలేజీలలో మొత్తం విద్యార్థులలో ఇదే పంచాయతీ, ఇదే గొడవలు, ఇదే లొల్లి. అంటే విద్యా వ్యవస్థను ఎవరు పట్టించుకోవాలి? విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, తర్వాత ఈ విద్యార్థి సమస్యలు కానీ, ఈ ఫీజులు కానీ, ఈ బుక్కులు కానీ, ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలి? గవర్నమెంట్ పట్టించుకోవాలి, విద్యాశాఖ అధికారులు పట్టించుకోవాలి, కౌన్సిల్ పట్టించుకోవాలి. ఎవరు పట్టించకుండా తూతుమంతంగా వ్యవహరిస్తూ, అంటే విద్య అనేది సరే వీళ్ళు చదివితే ఒక క్వశ్చన్ చేస్తారు అనుకుంటారు, చదివితే వీళ్ళకి ఒక మేధావితనం వస్తుంది అనుకుంటారు, చదివి మంచి ఒక ప్రయోజకులు అవుతారు అనుకుంటారు. గవర్నమెంట్లు ఏమనుకుంటున్నాయో మాకు తెలియదు, కానీ దీని మీద మాత్రం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న. మేమేమంటున్నామంటే దయచేసి ప్రభుత్వాల తీరు మారాలి, సేమ్ టైం అధికారుల తీరు కూడా మారాలి. అది మీరు అధికారుల తీరు మారాలి, ప్రభుత్వం తీరు మారాలంటున్నారు. మరి యువత ఎక్కడ చూసినా పాన్ షాపుల దగ్గర, లేకపోతే కాలేజీలో ఉన్నటువంటి కేఫ్ల దగ్గర కూర్చొని ఉంటున్నారు. అసలు విద్యార్థులు చదువుకోవట్లేదంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవమే కదా మరి అది? నేను అదే అంటున్నా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాలేజీలకు సంబంధించినటువంటి విద్యాశాఖ నామ్స్ ప్రకారం గైడ్లైన్స్ సీరియస్గా ఉంటే, అధికారుల నుంచి సీరియస్గా ఉంటే కళాశాల యాజమాన్యాలకు కూడా ఒక భయం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే కళాశాల యాజమాన్యాల తీరును కూడా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవట్లేరు. ఇప్పుడు ఏముందన్నా, ఇప్పుడు ఎవరన్నా ఒక తప్పు చేస్తే తప్పుకు శిక్షించాలి, ఒక నోటీస్ ఇష్యూ చేయడమో, ఎక్స్ప్లెనేషన్ అడగడమో, చాలా రకాల ఉంటాయి. అవన్నిటిని పట్టించుకోకుండా విద్యా వ్యవస్థని వదిలేసినప్పుడు మరి విద్యార్థులు పాన్ షాప్ల కాడ పోయి కూర్చొని దానికి ఆడ కూర్చోకపోతే ఇంకేడ కూర్చుంటారు? అంటే విద్యాశాఖ అధికారులు ఎందుకు కఠినంగా వ్యవహరిస్తలేరు? కళాశాలలో కానీ స్కూళ్ళ యాజమాన్యం మీద ఉక్కుపాదం మోపుతలేరు. ఇప్పుడు నేనన్నా ఒక 100 కంప్లైంట్లు ఇచ్చిన, పర్మిషన్ లేని కాలేజీల మీద ఇచ్చిన, డొనేషన్ తీసుకుంటున్న కాలేజీల మీద ఇచ్చిన, బుక్కులు అమ్ముతున్న కాలేజీల మీద ఇచ్చిన, నేను ఇచ్చిన ఏ ఒక్క కంప్లైంట్ మీద అధికారులు అయినా చర్యలు తీసుకున్నారు? నేను సవాల్ విసురుతున్నా మీ వేదిక నుంచి, ఏ ఒక్క కంప్లైంట్ మీద అయినా మీరు చర్యలు తీసుకొని క్లోజ్ చేసిరా, సీజ్ చేసిరా? అలాంటప్పుడు విద్యా సంస్థల యాజమాన్యాలకు ఏ రకంగా భయం ఉంటుంది?
మీరు ఇట్లా వివరిస్తున్నారు కాబట్టే కదా పిల్లల ఇప్పుడు డ్రగ్ కల్చర్ అని అటాని ఇటాని పాన్ షాప్లని ఇటు అలవాటు అయిపోతున్నారు. మీరు కఠినమైన చట్టాలు తీసుకురావాలి, కఠినంగా వివరిస్తే ఇదంతా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేది నా ఆలోచన. ఫైనల్గా అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాలని? ఇప్పుడు చూసుకుంటేనేమో ఉద్యోగాలు లేవని చెప్పేసి ఒక పక్కేమో ధర్నాలు రాస్తారోకలు ఈ నడుస్తూ ఉన్నాయి. జీవో విషయం కావచ్చు, లేకపోతే కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు లేవని చెప్పేసి ధర్నాలు రాస్తారోకలు జరుగుతున్నాయి. మీరేమో ఫీజులు అని చెప్పేసి మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. ఫైనల్గా అసలు మీరేం డిమాండ్ చేస్తున్నారు అన్న ప్రభుత్వం? నేను చెప్పేది ఒకటే, ఇప్పటికీ స్కూల్ ఓపెన్ అయ్యి 20 రోజులు అయింది. ఇప్పటికైనా అధికారుల తీరు మారాలి. అధికారులు చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించి ఏదైతే పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి కాలేజీలను విజిట్ చేసి తక్షణమే సీజ్ చేసి, ఏదైతే ఈ స్కూళ్ళలో బుక్కులు అమ్ముతున్నారో ఈ బుక్కులను సీజ్ చేసి ఆ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనేది మా ఆలోచన. నేను ఫైనల్ గా నేను కోరుకునేది ఒకటే, ఇప్పటికైనా ప్రభుత్వం విద్యాశాఖ మీద దృష్టి పెట్టి, అధికారుల మీద దృష్టి పెట్టి సమాయత్తం చేసి, ఎక్కడెక్కడైతే పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయో, ఎక్కడెక్కడ ఈటీఆర్ లేకుండా నడుస్తున్నాయో, ఎక్కడెక్కడవంటి స్కూళ్ళలో డొనేషన్లు వసూలు చేస్తున్నారో దీని మీద పూర్తి స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ విద్యా వ్యవస్థ గాడిలో పడే అవకాశం మాత్రం లేదన్న. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తాలు ఉన్నాయి. వాళ్ళు తీసుకోరు, ఎటువంటి చర్యలు తీసుకోరు. ఏం చేస్తారు విద్యార్థి సంఘాల నాయకులు? అన్న మేము గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నాం అన్న. ఇలా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు ఒక చరిత్ర ఉంది. లాఠీలు ఇరిగిన లడాయి మనం, పిడుగులు పడ్డ మడమలు దీపం, సమాజేతమై సాగే పోర్లో చావోరేవో సాగుదామని కొట్లాడి తెలంగాణ సాధించింది మేము విద్యార్థులము. సరే మాకు సామవేద నాల దండోపాయాలు తెలుసు అన్నట్టు మాకు అన్ని తెలుసు. మేము గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నాము. లేకపోతే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మా మా ప్రయత్నాలు కొనసాగుతాయి, మా పోరాటాలు కొనసాగుతాయి. అంతే తప్ప మేము మాత్రం పోరాటం మాత్రం ఆపం. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా మా పోరాటం ఆపేది లేదు. ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వీళ్ళ యాజమాన్యం అంతా కూడా పేద ప్రజల దగ్గర దండుకుంటుంది అంటూ కూడా ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఆరోపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.